హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో పెసరట్లోకి ఉప్మా ఎలా తయారు చేసుకుంటారో చూపించేస్తాను. అచ్చము బయట హోటల్లో ఎలా ఉంటుందో ఉప్మా అలానే ఉంటుందండి. మనకి చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదు. ఈ విధంగా ట్రై చేశారంటే మనకి మార్నింగ్ చేసామంటే ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇలానే ఉంటుంది. నేనైతే ఇలా ట్రై చేస్తాను. పర్ఫెక్ట్గా అయితే ఉప్మాలోకి సెట్ అయిపోతుందండి. హోటల్ వాళ్ళు కొద్దిగా చేసేటప్పుడే లూజ్గా అనేది చేస్తారు. అది చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు. అదే విధంగా అయితే నేను కూడా ట్రై చేసి చేసుకుంటూ ఉంటాము. మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతుందనేసి అయితే నేను అనుకొని ఈ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. సన్న రవ్వ తీసుకోండి వీలైనంత వరకు. బొంబాయి రవ్వలోనే 2-3 టైప్ ఆఫ్ అయితే రవ్వ ఉంటుంది. నేను మరీ సన్నది తీసుకున్నాను. కొద్దిగా సాల్టు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. బొంబాయి రవ్వ అయితే వేయించింది కూడా దొరుకుతుంది కదా మార్కెట్లో, అవైతే నేను తీసుకోలేదు. నార్మల్దే తీసుకున్నాను. అలా అని నేను కూడా రోస్ట్ చేయను, అలానే చేస్తాను. ఇలా పోపు దినుసులు కూడా పక్కన పెట్టుకోండి. రవ్వ అనేది వేయించకుండా చేస్తేనే కలర్ కూడా చూడ్డానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. వేయించి చేసిన ఉప్మా ఒక టేస్ట్ ఉంటుంది, వేయించకుండా చేసే ఉప్మా ఒకలా ఉంటుంది. కానీ రెండూ బాగుంటాయి. కానీ హోటల్లో చేసేవాళ్ళు వేయించరు, అలానే చేస్తారు. అది సన్న రవ్వే కాబట్టి ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది. నేను కూడా వీలైనంత వరకు అస్సలు వేయించను. మనకి పెద్ద రవ్వ ఉంటుంది కదా ఉప్మా చేసేది, అదైతే వేయించుకుంటాము. ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగు. నేనైతే వేయించను కాబట్టి నార్మల్గా పెసరట్లోకి కాకుండా నార్మల్గా కూడా నేను వేయించను, అలానే చేస్తాను. ఉప్మా బాగుంటుంది వేరుశనగకాయ పప్పుల చట్నీతో. ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే 11-12 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. అది చిన్నదిలేండి, టేబుల్ స్పూను చాలా చిన్నది. వేస్తూ ఉంటే వస్తూనే ఉంది. పెద్ద గరిటె తీసుకుని వేసున్నా బాగుండే కదా అని అనిపించింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలా వేగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకైతే 5 కప్పులు నీళ్లు అయితే వేసుకోవాలి. ఇలా వేస్తేనే నేను చూపించిన విధంగా అయితే ఉప్మా అయితే వస్తుంది. తక్కువ వేశారంటే ప్రస్తుతానికి వేడిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నా, చల్లారిన తర్వాత 1/2 అవర్కి అంతా అది గట్టిగా అయిపోయి ఉండలుండలుగా అయిపోతుంది. పెసరట్లో పెట్టుకోవడానికి అస్సలు వీలు కాదు. నేను చూపించిన విధంగా ఉప్మా రావాలంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 5 కప్పులు నీళ్ళు వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, పెసరట్లో వేస్తాం కదా కొద్దిగా చూసుకొని అయితే వేసుకోండి. బాగా మరుగుతున్న ఈ నీళ్ళల్లో ఒక చేత్తో బొంబాయి రవ్వని వేసుకుంటూ మరొక చేత్తో గరిటెతో అయితే కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. తిప్పకన్నా ఉన్నారంటే అక్కడక్కడ ఉండలు కట్టేస్తుంది, తినేటప్పుడు అస్సలు బాగుండదు. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల్లోపు అయితే మనం కలుపుతూ ఉండగానే ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది, గట్టిపడింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాల్సినంత కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి వేసేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నేను స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేశాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫ్లేమ్లో ఉడికించామంటే అది ఇంకా గట్టిపడిపోతుంది. మీరు పూర్తిగా గట్టిపడేంత వరకు ఫ్లేమ్లోనే ఉడికించారంటే అది ఇంకా గట్టిపడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడైతే ఆఫ్ చేసేయండి. మనకు చల్లారేసరికి ఇంకొద్దిగా గట్టిపడి ఆడికి ఆగిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఒక 15-20 మినిట్స్లో అయితే పెసరట్లోకి ఉప్మా అయితే తయారు చేసుకోవచ్చు. అలా మూత పెట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచి మూత పెట్టేశాను. తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అప్పటికప్పటికే పెసరట్లోకి వేసుకునే కన్సిస్టెన్సీ ఉప్మా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి, టేస్ట్ కూడాను. అంతే అండి, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను.
నేను బౌల్లో కొద్దిగా నెయ్యి అనేదంతా పూసాను. అలా నెయ్యి వేసుకోవడం వల్ల తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. పెసరట్లోకైనా లేదంటే అలా అయినా చట్నీతోనే తినొచ్చు. జ్యూసీగా అయితే ఇంకా బాగుంటుంది. మనము బయట హోటల్కి వెళ్ళి పెసరట్ ఆర్డర్ పెట్టుకొని తిని వచ్చేలోపు ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా టేస్టీగా పెసరట్లు అయితే మనమైతే బాగా నీట్గా కూడా చేసుకుంటాము. హెల్తీగా కూడా చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా అయితే నేను చేస్తూ ఉంటానండి. బయట హోటల్లో మనకి ఉప్మా కూడా ఎక్కువే పెట్టరు, కొద్దిగానే పెడతారు. ఇంకా మనకు కావాలనిపిస్తుంది. అలా అంత డబ్బులు ఇచ్చి అక్కడ అనుకొని ఇంటికి రావడం కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకొని ఇంట్లో మనం ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎన్ని పెసరట్లు కావాలో అన్ని పెసరట్లోకి అయితే వేసేసుకోండి, బాగుంటుంది. నేనైతే పెసరట్లోకి ఉప్మా ఈ విధంగా ట్రై చేస్తాను. మీకు నేను చేసిన ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.